ప్రభు ఈ మాట చెప్పినాడు, కీడు చేయట ధర్మమా మేలు చేయట ధర్మమా అని అంటే విశ్రాంతి దినమునే వాళ్ళకి ఏదంటే ఎవడెటన్నా పోని కానీ విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలా, పాటించాలి అన్నాడు. 2వ అధ్యాయం 27వ వచనం చదవండి, అది అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అంటే విశ్రాంతి దినమున వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం ఏ మనిషి కూడా ఏం చేయకూడదండి, చదువుతారా? 27 మరియు విశ్రాంతి దినమున మనుషులకు నియమించబడని కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపడలేదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ఏమైండు, ఆయనకు అధికారం లేదా? వీళ్ళకి అర్థం కాదు. ఎవరు ఆ విశ్రాంతి దినమున ఆ బాగు చేసేటువంటి అతను ఎవరో వాళ్ళకు తెలియదు. దేన్ని పట్టుకున్నారు వాళ్ళు? విశ్రాంతి దినాన్ని పట్టుకున్నారు. కానీ విశ్రాంతి దినానికి ఎవరైనా ఏం బ్రదర్, ప్రభు ఎవరు కావాలో మనకు? ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఓ రాజట మీకేం కావాలో అన్ని తీసుకొని పోండ్రా అంటే అన్ని ఎత్తుకపోతుంటే అట్ని నిలబడ్డాట. ఏవరా అన్ని పోతున్నాయంటే నాకు ఏమొద్దు సార్, ఎవరు కావాలి? మనం పట్టుకున్నటువంటిది, మనం కలిగి ఉన్నది ఎవరిని? విశ్రాంతి దినాన్ని కాదు. ఏం పట్టుకున్నాము చెప్పండి? మరి దానికంటే మనం ఏ విధంగా ఉండాలి?